హాయ్ వ్యూవర్స్, బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ప్రతి వీడియోలో మనం ఏదో ఒక కంటెంట్ని షేర్ చేస్తూ ఉంటాము, లేదంటే ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాము. బట్ టుడేస్ వీడియో ఈజ్ డిఫరెంట్. ఇవాళ వీడియోలో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అహెడ్ పబ్లిక్, అంటే కామన్ పీపుల్ మాతో షేర్ చేసే ఒపీనియన్స్, వాళ్ళు అడిగే డౌట్స్, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మాకు వచ్చే కమెంట్స్ కానీ ఈమెయిల్స్ కానీ కొన్ని పికప్ చేసుకొని ఐ హావ్ జస్ట్ ప్రింటెడ్ ఫ్యూ ఫర్ యూ అనమాట టుడే. సో లెట్స్ డిస్కస్ వాట్ ద వ్యూవర్స్ వాంట్ టు నో అబౌట్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఫస్ట్ ఈమెయిల్ వచ్చి మనకి గోవింద్ గారు రాశారు, నల్గొండ నుంచి రాశారు. అకార్డింగ్ టు హిమ్ హిస్ క్వశ్చన్ ఈస్, హౌ డస్ అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ ఇంపాక్ట్ ద వే ఆఫ్ లివింగ్? ప్రతి మనిషి బ్రతకడానికి ఒక ఇల్లు అయితే కావాలి. ఫ్యూ పీపుల్ స్టాండ్ అలోన్ ఎంచుకుంటారు, కొంతమంది హై రైజ్ వెళ్తారు, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్. దే సెలెక్ట్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ దీస్ కమ్యూనిటీస్. సో గోవింద్ గారు అడిగేది ఏంటంటే, ఈ అమ్యూనిటీస్ మన వే ఆఫ్ లివింగ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. సో ఫస్ట్ థింగ్, మన ఇల్లు ఈజ్ ఎ మార్క్ ఆఫ్ అవర్ వే ఆఫ్ లివింగ్. అంటే మన లైఫ్ స్టైల్కి ఒక సింబల్ ఈజ్ అవర్ హౌస్. అది మీరు స్టాండ్ అలోన్లో ఉంటున్నారా, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారా, హై రైజ్లో ఉంటున్నారా, సెమీ గేటెడ్లో ఉంటున్నారా అనేది ఇట్ మార్క్స్ ద స్టేటస్ ఆర్ ద క్లాస్ ఆఫ్ యువర్ లివింగ్. ఈ కమ్యూనిటీస్లో మనకి ఇప్పుడు అమ్యూనిటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, recreational activities for the kids, play parks, banquet halls and all. సో ఇది మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అడిగారు. ఫిట్నెస్ని బాగా ఫోకస్ చేసే వాళ్ళకి ఇన్ హౌస్ జిమ్, అలాగనే స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఉన్న వాళ్ళకి ప్లే పార్క్స్, మన ఇంట్లో ఒక ఒకేషన్ ఉన్నప్పుడు బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇన్ హౌస్ బ్యాంక్వెట్ హాల్స్. సో ఆల్ దీస్ అమ్యూనిటీస్ యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్ని బాగా ఇట్ ఈస్ యాక్చువల్లీ రూలింగ్ అవర్ లైఫ్ స్టైల్. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సేవింగ్ అవర్ టైమ్. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, యూ డోంట్ నీడ్ టు టేక్ యువర్ కార్. ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మీరు జిమ్కి వెళ్ళి రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. ఇన్ హౌస్ జిమ్ ఉండటం వల్ల మీ ఫిట్నెస్ టైం మీరు కొంచెం ఎక్కువ, ఆ డ్రైవింగ్ మీద మీరు స్పెండ్ చేసే టైం మీరు జిమ్లో స్పెండ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ పిల్లలున్న వాళ్ళకి కూడా, వాళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లోపలే ప్లే పార్క్స్ ఉండటం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ కూడా నాన్ స్టాప్గా రన్నింగ్లో ఉంటుంది. సో డెఫినెట్లీ గోవింద్ గారు, మనకి ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న అమ్యూనిటీస్ అనేది మన వే ఆఫ్ లివింగ్ని చాలా మట్టుకి మార్చేస్తుంది. ఒక సూపర్ మార్కెట్ ఉండటం వల్ల ఇన్ హౌస్ మీరు ప్రతి దానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్ కాల్ ఇట్ ఈస్ డెలివర్డ్. సీనియర్ సిటిజన్సే ఉన్నారనుకోండి ఇంట్లో, డెఫినెట్లీ ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు క్లినిక్స్ కానీ మెడికల్ స్టోర్స్ కానీ ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా హ్యాండీగా అక్కడే ఉంటుంది. అదే మీరు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వేర్ దేర్ ఇస్ నో అమ్యూనిటీస్, మీరు అలాంటి ప్లేస్లో ఉన్నారనుకోండి, డెఫినెట్లీ మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీతో ఉంటే, ఇఫ్ దే ఆర్ సిక్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఆఫీస్, వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ మెడిసిన్స్ తీసుకొని రావాలి. అదే మీకు ఇన్ హౌస్ అమ్యూనిటీస్లో ఉండటం వల్ల వాళ్ళుగా వెళ్తారు, అక్కడే మెడిసిన్స్ దొరుకుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ సేవింగ్ యువర్ టైం, మీ మీద ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. సో డెఫినెట్లీ అమ్యూనిటీస్ ఇంపాక్ట్ మన అందరి లైఫ్లో 100% ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ద థింగ్ దట్ హౌ యు ఆర్ గోయింగ్ టు అవైల్ ఇట్. కొంతమంది ఇలాంటి అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా దే డోంట్ యూటిలైజ్ ది అమ్యూనిటీస్. ఫ్యూ పీపుల్ స్టే ఇన్ సచ్ కమ్యూనిటీస్ ఓన్లీ టు యూటిలైజ్ ది amenities. This is about Govind gar query gurinchi. Next email what we have received is from Sweta garu. She is writing from Hyderabad. Than already oka high rise apartment lo flat తీసుకున్నారు. But after living in an high rise, she feels that there are lots of issues in the high rise apartments. So than adige question entante, what is the future of high rise apartments? Very good question andi Sweta garu. బికాజ్ మనకి ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఒక 2014-15 నుంచి బాగా ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్లో. అంతవరకు మనకి ఉండింది అపార్ట్మెంట్స్ 10, 11, 12 ఫ్లోర్స్ వరకు.
బట్ నాట్ లైక్ హ్యూజ్ అపార్ట్మెంట్స్ లైక్ 33 floors and more. సో ఈ ఒక హై రైజ్ ఫ్యూచర్ ఏంటి అంటే, బేసిక్లీ పీపుల్ స్టార్టెడ్ లివింగ్ ఇన్ దీస్ అపార్ట్మెంట్స్ ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ 2 to 3 years. ఓకే, ఫర్ టైం బింగ్ మనం 2013-14లో ల్యాంకో హిల్స్ రెడీ అయినప్పటి నుంచి మాట్లాడుకుందాం. సో ఈ స్పాన్ ఆఫ్ లైఫ్లో, ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దట్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ హై రైజ్ అనమాట. సో మనకి ప్రెసెంట్ సెనారియోలో there are lots of issues in high rise apartments. Well, ఒక కాయిన్కి 2 phases ఉంటుంది. సిమిలర్లీ ఎక్కడైతే గుడ్ ఉంటుందో సర్టెన్ థింగ్స్ విల్ బి బ్యాడ్ యాజ్ వెల్. మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్లో మనకి అమ్యూనిటీస్ అనేది యాంపుల్గా ఉంటుంది. యాజ్ ఐ జస్ట్ డిస్కస్డ్ టు గోవింద్ గారి క్వశ్చన్, అమ్యూనిటీస్ చాలా ఉంటుంది, మనం అది యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. సిమిలర్లీ అంత గుడ్ ఉన్నప్పుడు దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఈస్ బ్యాడ్ యాజ్ వెల్. ఆ బ్యాడ్ థింగ్స్లో మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ మనకు వస్తున్నాయి, లైక్ ప్లంబింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూస్ దట్ వీఆర్ ఫైండింగ్ ఇన్ హై రైజెస్ టుడే. చాలా కమ్యూనిటీస్లో డ్యాంప్ వాల్స్, అంటే పైన టాయిలెట్స్ నుంచి లీకేజ్ రావటం, దానివల్ల వాల్స్ డ్యాంప్నెస్ రావటం, చాలా కమ్యూనిటీస్లో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు హై రైజ్. అదే మీరు ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్ అనుకోండి, ఒక 10 ఫ్లాట్స్ 20 ఫ్లాట్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ విల్ బీ ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ హై రైజ్ అపార్ట్మెంట్ వేర్ దే హ్యావ్ 20, 30, 33 floors, దీస్ మెయింటెనెన్సెస్ ఆర్ వెరీ రిస్కీ అండ్ వెరీ కాస్ట్లీ ఆల్సో. అండ్ సెకండ్ ఇష్యూ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ అబౌట్ దిస్ హై రైజ్ ఇస్, ప్రతి హై రైజ్ కమ్యూనిటీస్లో మనకి అసోసియేషన్స్ ఉంటాయి. మనకు ఒక 200 to 500, 600,000 అండ్ ప్లస్ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీస్ కూడా వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్. వాట్ హ్యాపన్స్ ఈస్, అసోసియేషన్ డిసైడ్ చేసినట్టు పీపుల్ హ్యావ్ టు అబైడ్ ఇన్ ద కమ్యూనిటీ. ఇది ఒక మనిషిని సప్రెస్ చేసుకోవడానికో, వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయకుండా ఉండడానికో కాదు, బట్ దట్ ఈస్ హౌ ద డిసిప్లిన్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ కమ్యూనిటీస్. ఇవి మన తెలుగు వాళ్ళకి పెద్దగా నచ్చవు. For example, I will tell you an instance. I don't want to name the community. ఆ కమ్యూనిటీలో మ్యాక్సిమం మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. బేసిక్లీ మన ప్రతి హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ద రేషియో ఈజ్ ఆల్మోస్ట్ 50-50. మన తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఒక 50% ఉంటే నార్త్ ఇండియన్స్ ఒక 50% ఉంటున్నారు. సో ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే అసోసియేషన్లో మిక్స్డ్ పీపుల్ ఉంటారు. సో సర్టెన్ డిసిషన్స్ వాట్ ఈజ్ డిసైడెడ్ బై ద అసోసియేషన్ అది అందరూ యాక్సెప్ట్ చేయరు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ స్టేయింగ్ గుడ్, కమ్యూనిటీ బాగుంది, ఏ రూల్ పెట్టినా దే విల్ అబైడ్ బై దాట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అస్ ద సౌత్ ఇండియన్స్కి ఎస్పెషలీ ద సీనియర్ సిటిజన్స్ చిన్న ఈగో అనేది ఉంటుంది. ఎవరిని అడిగి చేశారు, ఎవరిని అడిగి డిసిషన్ తీసుకున్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్ it arises, especially when he or she is a retired government employee or retired teacher or principal or professors or doctors. కొంచెం ఈగోయిస్టిక్ అనేది ఉంటుంది. ఇలాంటి చిన్న క్లాషెస్ మనకి పెద్ద కమ్యూనిటీస్లో కనపడుతున్నాయి. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, గుడ్ ఉన్న చోట బ్యాడ్ కూడా ఉంటుంది. సో మనం ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు సంథింగ్ హ్యాస్ టు గవర్న్ us. సో ఇలాంటి చిన్న ఇష్యూస్ కూడా మనకి కనపడతా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ద సెక్యూరిటీ ఇష్యూస్. సెక్యూరిటీ మనకి ఎంతవరకు అయితే 24/7 మనకి మన వెనకాలనే ఉంటారు, బట్ స్టిల్ యూ ఫైండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్. దట్ ఈస్ బికాస్ చాలా ఫ్రీక్వెంట్గా సెక్యూరిటీ సర్వీసెస్ని మార్చటం, దానివల్ల దే ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద రెసిడెంట్స్ అండ్ దే డజంట్ నో హూ ఈజ్ ఎ రెసిడెంట్ అండ్ హూ ఈజ్ నాట్ హూ ఈజ్ ఎ నాన్ రెసిడెంట్. అక్కడ చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ప్లస్ ఇంత పెద్ద కమ్యూనిటీస్లో ప్రతి చోట సెక్యూరిటీ రీచ్ ఉండటం కూడా ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో పిల్లలు వెళ్ళకూడని ప్లేసెస్లో వెళ్ళటము, when they play they're getting hurt. All these things are small issues that you find in high rise communities. So she is asking me the future of high rise apartments. So basically high rise apartments ante this is coming with a high maintenance cost. సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే పర్ ఎస్ఎఫ్టీ రేట్ మనకు ఒక 12,000 నుంచి మనకి 18-19,000 పర్ ఎస్ఎఫ్టీ కూడా నడుస్తూ ఉంది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్, మీకు రీసేల్ ఎక్కడి నుంచి వస్తుంది?
బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్లీ లయబిలిటీ. హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ వెరీ ప్రైజీ, కానీ దానికి రీసేల్ అనేది మీరు ప్రీ లాంచ్లో ఒక 5,000 6,000 పర్ ఎస్ఎఫ్టీ తీసుకొని ఉంటే మీకు డెఫినెట్లీ మీకు అప్రిసియేషన్ కనపడుతుంది. బట్ ఇఫ్ యూర్ బయింగ్ ఇట్ అట్ ద అప్ ఫ్రంట్ ప్రైజెస్, అంటే లైక్ ద రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు మీరు ఏదైతే ప్రైజెస్ మీరు కొంటున్నారో దాంట్లో మీకు అప్రిసియేషన్ రావటం అనేది ఈజ్ వెరీ డిఫికల్ట్, and it is actually a lesser task when compared to a standalone also. So future of high rise apartments అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, అంటే ఇప్పుడు మనం అందరం హై రైజెస్లో ఉంటున్నాము, కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ ద ఫ్యూచర్ విల్ బీ ఆల్వేస్ ఇన్ టు విలాస్, ఎందుకంటే పీపుల్ లవ్ టు లీవ్ ఇన్ ఇండివిజువలీ. సో హై రైజ్ అనేది నాట్ అన్ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఫ్యూచర్ అనేది దానికి బ్యాలెన్సింగ్గానే ఉంది. బట్ వీ డజంట్ నో ఆఫ్టర్ 5 years మనకున్న హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇన్వెంటరీ ప్రకారంగా చూస్తే ఐ డోంట్ ఫైండ్ ఎ ఫ్యూచర్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అట్ ఆల్, బికాస్ అప్రిసియేషన్ వాల్యూస్ ఇప్పుడు ఆల్రెడీ హైలీ అప్రిషియేటెడ్ ఉన్నాయి. సో వాట్ ఫ్యూచర్ క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ సచ్ కమ్యూనిటీస్? ఓకే, నౌ వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్. మిస్టర్ ఆబిద్, హీ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ దుబాయ్. ఆయన అకార్డింగ్ టు హిమ్ ఆయన ఏం అడుగుతున్నారు అంటే, వాట్ ఈస్ ద నెక్స్ట్ గోల్డెన్ జోన్ ఇన్ హైదరాబాద్? సో ఆబిద్ గారు, మీరు దుబాయ్లో ఉండి మీరు హైదరాబాద్ మార్కెట్ని రీసెర్చ్ చేస్తున్నారు, మా ఛానల్ని ఫాలో చేస్తున్నారు అంటే వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. వెల్, నెక్స్ట్ గోల్డెన్ జోన్ ఇన్ హైదరాబాద్ అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడున్న ట్రెండ్లో మనకి ద హాట్స్పాట్స్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, మోకిలా, కొల్లూర్. దీస్ ఆర్ ఆల్ గోల్డెన్ ట్రయాంగిల్స్ అండ్ ద గోల్డెన్ జోన్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే తన ప్రకారంగా తను అడగటం ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో వాట్ ఈస్ ది అఫోర్డబుల్ గోల్డెన్ జోన్, అంటే నెక్స్ట్ తను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఈజ్ ద నెక్స్ట్ అప్రోచబుల్ ఆర్ అఫోర్డబుల్ ప్రాపర్టీ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్? వెల్ ఆబిద్ గారు, మనకి ఇప్పుడున్న ట్రెండ్లో గచ్చిబౌలి, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ఏరియాస్ అంతా చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయినాయి అండ్ దే ఆర్ లైక్ నాట్ అఫోర్డబుల్ రేంజ్లో అయితే లేదు. మీరు ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్ చూస్తున్నారు అండ్ దట్ ఇఫ్ యూర్ ఫోకసింగ్ ఆన్ ఐటీ సెక్టర్, దెన్ మై సజెషన్ వుడ్ బి దాట్ మీరు టువర్డ్స్ తుక్కుగూడ అండ్ టువర్డ్స్ ఆడిబట్ల వెళ్ళండి. బొంగళూరు, ఆడిబట్ల అండ్ తుక్కుగూడ, దట్ ఈస్ exit 14 is తుక్కుగూడ, exit 13 is ఆడిబట్ల, రావిరాల అండ్ బొంగళూరు. ఇక్కడ why I suggest is because the next future expansion definitely is going to be towards that. మనకి బెంగళూరు హైవే పక్కన పెట్టుకుంటే ప్రాక్టికల్గా మనకి మన కంటి ముందు కనబడడానికి నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఆడిబట్ల. ఆల్రెడీ బాగా డెవలప్ అయింది సార్, ఇప్పుడు అఫోర్డబిలిటీలో ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ద ప్రైసెస్ అట్ ఆడిబట్ల మనకు ఒక 30,000 నుంచి 40,000 పర్ ఎస్ఎఫ్టీ నడుస్తూ ఉంది. ఆల్రెడీ మనకు అక్కడ కలెక్టరేట్ వచ్చేసింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫాక్స్కాన్ లాంటి సో మెనీ అదర్ కంపెనీస్ ఆల్సో కమింగ్ దేర్. వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ వెంచర్స్ దేర్, కన్స్ట్రక్షన్కి కూడా అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బిల్డర్స్ హూ ఎవర్ వాంట్స్ టు కన్స్ట్రక్ట్, ఆ ఏరియాలో స్కోప్ ఈజ్ మోర్. టీసీఎస్ ఈజ్ ఆల్రెడీ ఫంక్షనింగ్, విప్రో ఈజ్ కమింగ్ అప్ దేర్. సో బేసిక్లీ ఏంటంటే అక్కడ ఆఫీసెస్ ఉన్నాయి కానీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకొకటి, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఓకే ఉన్నాయి, బట్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం మనకి ఆ ఏరియాలో స్పేస్, వీ డు నాట్ హ్యావ్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అక్కడ స్పేసెసే లేవు, ఆఫీస్ స్పేసెస్ లేవు ఫర్ రీటైల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం అక్కడ రీటైల్ స్పేసెస్ కూడా అవైలబిలిటీలో లేదు. సో బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిల్డర్స్కి ఫ్యూచర్లో ఆ ఏరియాలో చాలా స్కోప్ ఉంది. సిమిలర్లీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెక్స్ట్ గోల్డెన్ జోన్ ఆర్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ టువర్డ్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం తుక్కుగూడ అండ్ ఆడిబట్ల ఈజ్ ఎ సజెస్టబుల్ ప్లేస్. ఇంకో అడ్వాంటేజ్ దీనికి ఏంటంటే exit 14 is తుక్కుగూడ, exit 13 is ఆడిబట్ల, బొంగళూరు, exit 11 that is connecting us to బిఎన్ రెడ్డి నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కనెక్టింగ్ అస్ టు ద ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. అక్కడ నుంచి మనకి నాగార్జున సాగర్ కనెక్టింగ్ రోడ్ ఆల్సో. మళ్ళీ exit 11లోకి వస్తే మనకి విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ కనెక్టివ్ పాయింట్ ఆల్సో వెన్ కంపేర్డ్ టు ఆల్ దిస్. సో exit
13 నుంచి మీరు సిటీలోకి వెళ్ళాలి అనుకుంటే యూ క్యాన్ టేక్ ఎగ్జిట్ 11 అండ్ గో ఫ్రమ్ యూ క్యాన్ గో ఫ్రమ్ దేర్ సో దట్ మీ సిటీ యాక్టివిటీస్ ఎక్కడ హాల్ట్ అవ్వకుండా ఉండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్, the minimum lock-in period should be 5 years. That is if you're buying a plot or a land. So what I suggest is, Abid Garu, if you want to invest and hold your money in a golden zone that is going to appreciate in the next 3 to 5 years, meeku suggestible area is Tukkuguda because airport is closer by. That is actually on the back side of the international airport. And ఆడిబట్ల. సో ఈ ఏరియాస్లో మీకు ఇప్పుడు కూడా అఫోర్డబిలిటీలో ఉంది, మీరు ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దిస్ ఈమెయిల్ ఈజ్ యాక్చువల్లీ మాకు హైదరాబాద్ నుంచే రాశారు. హిస్ నేమ్ ఈజ్ అనిల్. తను ఏం రాస్తారంటే, క్యాన్ ఏ ఫారినర్ బై ప్రాపర్టీ ఇన్ ఇండియా? ఇఫ్ ఎస్, వాట్ ఈజ్ ద ప్రొసీజర్? సో అనిల్ గారు, ఐ సపోజ్ యు ఆర్ ఏ ఫారినర్ ఆర్ యూ డోంట్ రిసైడ్ ఇన్ ఇండియా. సో అనిల్ గారు, మీ క్వశ్చన్ ఈజ్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఒక ఫారినర్ ఇండియాలో ప్రాపర్టీ కొనలేరు. బికాజ్ ఒక ఫారినర్ ఇండియా విజిట్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు టేక్ ఏ విజిటింగ్ వీసా, అండ్ విజిటింగ్ వీసా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 180 days. బేసిక్ రూల్ ప్రకారంగా మనకి ఇఫ్ యూ హ్యావ్ టు పర్చేస్ అంటే ఒక సిటిజన్, ఇఫ్ ఈజ్ అన్ ఎన్ఆర్ఐ ఆర్ ఇఫ్ ఈ సంబడి ఎల్స్, ఒక ప్రాపర్టీ మన పేరు మీద ఉండాలంటే మినిమం 183 days హీ షుడ్ రిసైడ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద నార్మ్స్. సో 180 days వ్యాలిడ్ విజిటింగ్ వీసా మీద ఒక ఫారినర్ ఇండియాకి వచ్చి ఒక ఇమ్మూవబుల్ అంటే ఒక స్థిరాస్తి కొనటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, బై ఎనీ ఛాన్స్ మనకి ఇన్హెరిటెన్స్లో ప్రాపర్టీ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫారినర్ని, నాకు ఎవరో ఒక ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ చేశారో, లేదంటే ఇన్హెరిటెన్స్లో అంటే ఆస్తి పంపకంలో నాకు ఒక ప్రాపర్టీ వచ్చింది అనుకోండి, అండ్ ఇఫ్ దట్ ప్రాపర్టీ ఈస్ కమింగ్ టు మీ, దెన్ యాజ్ పర్ ద రూల్స్ నేను ఒక 183 days ఇండియాలో ఉండిపోవాలి. సో దట్ ఈస్ ద రూల్. యాజ్ ఎ ఫారినర్, యాజ్ అన్ ఇండివిజువల్ నేను విడిగా వచ్చి ఇండియాలో ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. This question is returned to us by Lakshmi. This is also from Hyderabad. తను ఏం రాస్తుంది అంటే, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ ప్రతి బిల్డర్ దగ్గర నాకు చాలా భయం వేస్తుంది. సో హౌ డు వి చెక్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎ బిల్డర్? వెల్ లక్ష్మి గారు, ఇల్లు అనేది ఈజ్ ఎనీ పర్సన్స్, ఎవ్రీ ఇండివిజువల్కి అదొక చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఒక ఇల్లు కొనాలి అనుకుంటే 2 months, 3 months, 5 months, 6 months ఒక ఏరియా గురించి, ఆ ప్రాపర్టీస్ గురించి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాను. బికాస్ ఇల్లు అనేది మన లైఫ్లో ఒకటేసారి కొనుక్కుంటాం, అండ్ దట్ టు ఫర్ ఎ హౌస్ వేర్ వీ స్టే ఇన్. సో ద రీసెర్చ్ ఎలా ఉండాలి అంటే, మీరు ఫస్ట్ ఒక లొకాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లొకాలిటీలో ఏమేమి యాక్సెసిబుల్ ఉన్నాయో చూసుకోవాలి. ఆ ఏరియా నుంచి మీ ఆఫీస్కి లేకపోతే మీ హస్బెండ్ ఆఫీస్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మీరు చూసుకోవాలి. ప్లస్ పిల్లలు ఉంటే స్కూల్స్, పెద్దవాళ్ళు ఉంటే హాస్పిటల్స్, అండ్ మీకు గ్రోసరీస్ కొనడానికి హౌ ఫార్ ద షాప్స్ ఆర్ ఫ్రమ్ యువర్ ప్లేస్, ఫ్రమ్ ద లొకాలిటీ. దాని తర్వాత యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ ద స్పేస్. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ కొంటారా, స్టాండ్ అలోన్ కొంటారా, అండ్ అదర్ థింగ్స్. సో ఇవన్నీ కొనేటప్పుడు మీరు అన్నట్టు ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఇయర్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద బిల్డర్. ఒక ఇల్లు కొనుక్కుంటున్నాం, మనకి చూపెట్టినట్టు ఆ ఇల్లు మనకి డెలివర్ అవుతుందో లేదో అనేది ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఏ బిల్డర్, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ ఇన్ బయింగ్ ఏ హౌస్. సో లక్ష్మి గారు, ఇఫ్ యూ హ్యావ్ టు చెక్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎ బిల్డర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ హిస్ లైసెన్స్, దెన్ యూ హ్యావ్ టు చెక్ హిస్ ట్రాక్ రికార్డ్. ఈ పర్టికులర్ బిల్డర్ ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు, లేదంటే హై రైజ్ ఆర్ విల్లాస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లాట్ లేఅవుట్ అయినా కూడా దీని ముందు ఎక్కడ లేఅవుట్ వేసారు. ప్లీజ్ విజిట్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినా కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ అయినా వెళ్ళి పర్సనలీ విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ ఆ బిల్డర్ దగ్గర దీనికి ముందు కొన్న కస్టమర్స్తో మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ అ ప్రాపర్టీ విత్ XYZ బిల్డర్స్. ఆ XYZ బిల్డర్స్ ఆన్ గోయింగ్ ఆర్ లేదంటే కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఈయన దగ్గర నుంచి తీసుకున్న బయ్యర్స్తో మాట్లాడండి. ఆన్ టైం మీకు డెలివరీ అయ్యిందా, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. యూ హ్యావ్ అ 1-to-1 ఇంటరాక్షన్ విత్ దెమ్ అండ్ చెక్ ద ప్యాటర్న్. వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్యాటర్న్ని కూడా చెక్ చేసుకోండి. బికాజ్ యూ హ్యావ్ టు చెక్
ద యూ హ్యావ్ టు చెక్ వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ ఫీడ్బ్యాక్ని మీరు నోట్ చేసుకొని యూ హ్యావ్ టు మార్క్ ఎవ్రీ రెడ్ ఫ్లాగ్ దట్ కమ్స్ టు యూ. బికాస్ ఏదైతే నెగిటివ్ ఉందో దాంట్లో నిజమైన అంటే స్మాల్ థింగ్స్ డెఫినెట్లీ ఒక 2 months డిలే అవ్వటము, 3 months డిలే అవ్వటము, లేదంటే ఇమీడియట్గా ఒకసారి పొజిషన్కి వచ్చేసాక ప్రతిదీ 100% అక్యురేట్ ఉండాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చిన్న చిన్న హర్డల్స్ అయితే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద మేజర్ ఇష్యూస్. నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ అబౌట్ హిస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బికాస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మ్యాటర్స్ ఎ లాట్. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అనుకుంటే మీ ప్రాజెక్ట్ మీకు టైమ్లీ హ్యాండ్ ఓవర్ 100% అవ్వదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు చెక్. అండ్ డూ విజిట్ హిస్ ఆఫీస్కి వెళ్ళండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఆఫీస్ అక్కడ ఉంది, ఎన్ని ఇయర్స్ నుంచి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆన్లైన్ చెక్ చేయండి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళది బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పబ్లిక్ రివ్యూస్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని యూ ప్లీజ్ గో అహెడ్ బయింగ్ యువర్ హోమ్. So we have a last email. This is from Ravi Garu. He is also from Hyderabad. తను ఏం రాస్తారంటే, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఐ హ్యావ్ సీన్ మెనీ చేంజెస్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో విల్ ఇట్ ఎఫెక్ట్ మై ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్? ఈజ్ ఇట్ ట్రూ దట్ రియల్ ఎస్టేట్ అండ్ పాలిటిక్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్? సో రవి గారు, మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎలక్షన్స్ కోసం బిఫోర్ ఎలక్షన్స్ ఒక 6-7 months నుంచి మనకి మార్కెట్ చాలా హాల్ట్లో ఉండింది. సో బేసిక్లీ అప్పటి నుంచి కూడా మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది. ఆఫ్టర్ ద లోకల్ ఎలక్షన్స్ నవ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఎంపీ ఎలక్షన్స్. సో మీరు అడిగినట్టు యూ హ్యావ్ సీన్ మెనీ రియల్ ఎస్టేట్ చేంజెస్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో రియల్ ఎస్టేట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అది కరెక్టేనండి, బికాస్ ద మార్కెట్ ఈజ్ స్టిల్ అండ్ ద మార్కెట్ హ్యాస్ halted. The reason is because there is a change in the politics. So definitely మీరు అడిగినట్టు, is it true that real estate and politics go hand in hand అంటే that is perfect. I'll tell you the reason why. In our previous government we have seen that the government has brought so many people friendly policies. ఆ people friendly policies ఏమైంది అంటే, it has attracted many ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్సైడ్ హైదరాబాద్. అది ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, లేదంటే పాన్ ఇండియా లెవెల్లో ఇన్వెస్టర్స్ హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్ చేయటం ఇట్ వాస్ సీన్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, మన సిటీలో, దట్ ఈస్ కమింగ్ టు తెలంగాణ ఆర్ హైదరాబాద్, మన సిటీలో మనకి ఇన్వెస్టర్స్ ఎక్కువ రావటం వల్ల ద మనీ కమింగ్ ఇన్ ఈజ్ హ్యూజ్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్రో అవుతుంది. వాట్ ఈస్ కాల్డ్ ది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఆఫీస్ స్పేసెస్ కానీ, పబ్లిక్ యూటిలిటీ ఏరియాస్, వాట్ యూ కాల్ దిస్ ప్రైవేట్ మాల్స్, థియేటర్స్, ద ట్రాన్స్పోర్టేషన్, ద రోడ్స్, ద ఫ్లైఓవర్స్, ఇవన్నీ మనకి హాస్పిటల్స్, ఇవన్నీ మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో వెన్ ద గవర్నమెంట్ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్, what happens is we get investors from outside. It could be, as I told you, it could be pan India level కానీ, లేదంటే outside India కూడా we attract investors. సో అలా ఇన్వెస్టర్స్ మనకి హైదరాబాద్లోకి రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ పీపుల్, అంటే ఎంప్లాయీస్ ఫ్రమ్ ఇన్ అండ్ అరౌండ్ ద రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరిలో నుంచి మనకి జనాలు ఇక్కడ వచ్చి ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటే, మనకి ఇక్కడ ఒక ఇన్ఫ్రా క్రియేట్ అయింది, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి, అండ్ ద ఆఫీసెస్ ఆర్ ఫంక్షనింగ్ హియర్. సో ఈ సోషల్ ఇన్ఫ్రా ఇంక్రీజ్ అవ్వటం వల్ల వచ్చే ఎంప్లాయీస్కి దే నీడ్ టు స్టే. సో రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రో అవుతుంది. ఎందుకంటే ఇంతమందిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాళ్ళకు ఉండడానికి ప్లేస్ ఉండాలి, వాళ్ళ పిల్లలకి స్కూల్స్ ఉండాలి, అండ్ పాపులేషన్ తగినట్టు హాస్పిటల్స్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉండాలి, విచ్ మీన్స్ మాల్స్ కానీ, షాపింగ్ సెంటర్స్ కానీ, థియేటర్స్ కానీ, ఆల్ పార్క్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్, దెన్ that will attract people and that will go hand in hand. అందుకే మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ హ్యాస్ టేకెన్ ఏ రియల్ బూమ్. ద హైయెస్ట్ పర్సంటేజెస్లో మనకి వాల్యూస్ యాడ్ అయ్యింది వాజ్ ఇన్ అవర్ ప్రీవియస్ గవర్నమెంట్. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ నౌ ఇఫ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ ఆర్ నాట్. ఎందుకు అంటే హైదరాబాద్ ఆల్రెడీ హ్యాస్ బీన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ సిటీస్. ఆల్రెడీ మనకి మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అయిపోయినాయి. వీ హ్యావ్ అట్రాక్టెడ్ వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ హైదరాబాద్. వచ్చిన ఇన్వెస్టర్స్ అయితే బయటికి వెళ్ళరు కదండి,
ఆ కంపెనీస్ ఫంక్షనింగే ఉంటుంది, ఆ ఎంప్లాయీస్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు. సో డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నథింగ్ సో హార్ష్ టు గెట్ ప్యానిక్. ఎందుకంటే మీరు అడిగారు విల్ ఇట్ ఎఫెక్ట్ అవర్ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేసి. డెఫినెట్గా ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లాక్-ఇన్ పీరియడ్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. అంటే 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. సో మీరు ఆ ఒక స్పాన్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ అక్కడ ఒక రిస్క్ అనే ఫ్యాక్టర్ని మీరు క్రాస్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రాపర్టీ అయినా 3 years అండ్ అబవ్ వదిలేస్తే దట్ విల్ గెట్ అప్రిషియేటెడ్. సో మీ ప్రీవియస్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ గో డౌన్, ఇట్ మైట్ రిమైన్ ఎ బిట్ స్టాగ్నెంట్ ఫర్ సమ్ టైమ్. అంతే తప్ప అది మీది లాస్లోకి వెళ్తుంది అనే ప్యానిక్ మాత్రం మీకు అవసరం లేదు. సో గైజ్ ఇవన్నీ మనకు వచ్చిన క్వైరీస్ అండ్ emails. So I thought I will answer all these things. So this is all for today. See you all in my next video. Till then, signing off.